ఫస్ట్ సినిమా జంబలకడి బంబ ఒక టిపికల్ క్యారెక్టర్ మీ అందులో స్టోరీ కూడా టిపికల్ గానే ఉంటుంది. ఆ స్టోరీ విన్నప్పుడు మీ క్యారెక్టర్ విన్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి అద్దం ముందు నిల్చుని మీరు ఆలోచించింది ఏంటి ఆమని గారు? అంటే నాకు ఆ టైంలో ఆ క్యారెక్టర్ గురించో ఆ టిపికల్ క్యారెక్టర్ టిపికల్ స్టోరీ ఇవన్నీ అనిపించాయి. నాకు ఒక మంచి హీరోయిన్ క్యారెక్టర్ దొరికింది ఒక పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నాను. వాళ్ళకు ఒక పెద్ద హీరో అప్పుడు నరేష్ గారు పెద్ద హీరో ఆ టైంలో. సో ఆయన పక్కనే హీరోయిన్గా పెద్ద డైరెక్టర్తో ఆల్ ఆర్టిస్ట్ ఒక్క ఈ బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, ఇంకా శ్రీలక్ష్మి గారు, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆర్టిస్ట్ అందులో. అంతమంది ఆర్టిస్ట్ మధ్యన నేను అన్నపూర్ణమ్మ గారు, సో వాళ్ళ మధ్యన నేను యాక్ట్ చేస్తున్నాను. అంతమంది అందరూ సీనియర్ ఆర్టిస్ట్. సో అది నాకు చాలా గ్రేట్ అనిపించింది ఆ టైంలో. జంబలకడి బంబ రిలీజ్ అయింది, మీరు సక్సెస్ అయ్యారు. తర్వాత వాటంతట అవే క్యారెక్టర్స్ వచ్చాయి. అప్పుడు దాకా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఏదైనా ఒక పాయింట్లో అంటే జంబలకడి బంబ ముందు వరకు ఏదైనా ఒక పాయింట్లో అబ్బాయి ఇంకా వదిలేద్దాం మన వల్ల కాదు అన్న ఫీలింగ్ వచ్చిందా మీకు ఏదైనా ఒక పాయింట్లో? అసలు వచ్చి ఒక 6 monthsకి నాకు వెక్స్ అయ్యాను. ఏంటిది ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్ క్యారెక్టర్ అంటారు, మనం అనుకుని ఏమొచ్చాము సిస్టర్ క్యారెక్టర్ అంటారు. సో దాని కాదు కదా వచ్చింది. అంటే ఏదో సినిమాలో చేయాలి, కనబడాలి, మళ్ళీ ఏదో డబ్బుల కోసం సంపాదించాలి, సిస్టర్ క్యారెక్టర్ డబ్బులు ఇస్తారు. సో అది కాదు కదా నా ఎయిమ్ ఏంటి, నా అచీవ్మెంట్ ఏంటి, నేను హీరోయిన్ అవ్వాలని వచ్చాను. అవ్వట్లేదు, సరే వద్దులే, లేకపోతే ఇంకా మాకు ప్రాప్తం లేదు కదా, అంతే కదా, నాకు లేదని రాసి పెట్టినప్పుడు మనం ఇంకా ట్రై చేయడం వేస్ట్ అని. సో ఇంకా బెంగళూరు వెళ్ళిపోదాము. మా నాన్నగారు కూడా ఫస్ట్ స్టార్టింగ్ వద్దన్నారు. మా నాన్నగారు చెప్పినట్టే అయ్యింది కదా, సరే వెళ్ళిపోదామని ఇంకా నేను డిసైడ్ అయిపోయి మా మమ్మీతో చెప్పాను, అమ్మ వెళ్ళిపోదామమ్మా, ఎందుకు ఇంకా అంటే మా అమ్మ చాలా ధైర్యం ఇచ్చింది. వద్దు, ఇంకా ఒక 6 months ట్రై చేద్దాము, భయపడొద్దు, నేను ఉన్నాను కదా, చేద్దాము, చూద్దాం, కేసు అవ్వలేదంటే వెళ్ళిపోదాం, ఏముంది, మనకి ఇల్లు ఉంది, మన ఊరు ఉంది, అలా వెళ్ళిపోదాము, హ్యాపీగా ఉందాము, ఏదో జాబ్ చేసుకుంటే పెళ్లి చేస్తా, నీకు ఏం కావాలో చేసుకుందాము, టెన్షన్ అవ్వదు, ఇంకొక 6 months ఓపిక ట్రై చేద్దామని మా అమ్మ ధైర్యం చెప్తే అప్పుడు ఇంకొంచెం మళ్ళీ ఆ తర్వాత అలా మూవ్ అయ్యాను.